హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గంజిగడ్డ అంటే మొరంగడ్డతో బొప్పట్లు ఎలా చేయాలో చెప్తాను. ఈ విధంగా చేయాలంటే నేను చెప్పినట్టుగా చేయండి, ఖచ్చితంగా నేను చేసినట్టుగా వస్తాయండి. ఇంక ఇప్పుడు మనము 1 కేజీ మొరంగడ్డ తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మామూలుగా అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడతానండి. నేను 1 కేజీ మొరంగడ్డలు ప్రెషర్ కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇంకా చిటికెడంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఎందుకు వేస్తున్నామని టేస్ట్ కోసము ఉడకనీకి అని ఉప్పు చిటికెడంత వేస్తామండి. వాటర్ కొన్ని వేయండి, ఎక్కువ వేయకండి. 1 విజిల్కే ఉడికిపోతాయండి. మూత పెట్టేసి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఈ విధంగా ఉడికించుకున్నారంటే 1 విజిల్లోనే ఉడికిపోతుంది. మామూలుగా అయితే గిన్నెలో కుక్కర్ లేకుండా గిన్నెలో అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకా 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతలో మనం పిండి రెడీ చేసుకుందాం. ఒక 1/2 కేజీ పిండికి 1 కేజీ మొరంగడ్డలు సరిపోతాయండి. అందుకని నేను 1/2 కేజీ పిండి కలుపుతున్నాను. చిటికెడంత ఉప్పు వేసుకొని మనము చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలండి. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుతామో మీకు తెలుసు కదా, ఆ విధంగా కలుపుకోండి. ఇంకా మనము పిండి ఎంత బాగా నానితే అంత బాగా బొప్పట్లు అనేది వచ్చేస్తాయి, అంటే వాలీలు అనేది వచ్చేస్తాయి. చూడండి, లాస్ట్కి పిండి అంతా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 1-1.5 అవర్ బాగా నానిందంటే పిండి మనకి బాగా పూడిలాగా పొంగుతాయండి బొప్పట్లు, అంటే వాలీలని. ఈ విధంగా మెత్తగా కలుపుకొని ఒక 1 అవర్ మూత పెట్టేసింది. అంతలోపు మనం బెల్లం రెడీ చేసుకున్నాము. ఒక 150 గ్రామ్స్ బెల్లము పొడిగా దంచుకోండి ఈ విధంగా, లేదంటే మిక్సీలో అయినా వేసుకొని పొడి చేసుకోండి. అంతలోపు మనం మొరంగడ్డ ఉడికిపోయింది కదండి, ఇంకా చల్లారిపోయింది. మూత తీసి చూస్తున్నాను చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. పైన పొట్టు కూడా రాలిపోయింది కుక్కర్లోనే. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత చల్లన్నాక పైన పొట్టు అంతా తీసుకొని మనము పూర్ణం అనేది చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చల్లారిపోయింది కదా, ఇంకా పైన పొట్టు ఊరికి అలా పట్టుకుంటే వచ్చేస్తుంది. అంతా పొట్టు తీసుకొని మీరు చేత్తో అయినా నలుపుకోవచ్చు చల్లారినాక, లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. పూర్ణం అనేది రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెద్దోళ్ళ కాలం చేసే స్టైల్ అండి ఇది, అంటే మోడల్. ఇప్పుడు అందరూ మిక్సీలో చేస్తున్నారు. ఇలా రోట్లో బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని మనము మొరగడ్డలు ఏవైతే ఉడకబెట్టుకున్నామో అవి మనము తగినంత వేసుకొని మనము దంచుకోవాలండి. ఇంకా ఈ విధంగా మనం దంచుకున్నామంటే ఊడికే అలా దంచుకున్నామంటే మెత్తగా అయిపోతుందండి. ఇంకా మనము తగినంత బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం అనేది దంచుకున్నాక కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ మనము మెత్తగా కాకుండా మనకి సరిపోయేంత వేసుకోవాలండి బెల్లం. ఈ విధంగా బెల్లం వేసుకొని దంచుకొని ముద్దకి వస్తుందా లేదా చూసుకోవాలండి. చూడండి, నేనైతే రోట్లో చేస్తున్నాను. పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చేతిలో పట్టుకుంటే బాగా మెత్తగా వచ్చేసింది కదా, ఇంకా బొప్పట్లు కూడా నోట్లో పెట్టుకుని నలిగిపోతాయి. ఈ విధంగా అంతా చేసుకోండి. మనం ఏవైతే మొరంగడ్డలు ఉడకబెట్టుకున్నామో చూడండి, చేతికి అంటుకోకుండా ఉంట అనేది ఈ విధంగా రావాలి. ఇంకా మనము ఎన్నైతే చేసుకుంటామో అన్ని బాల్స్ అనేది చేసుకోవాలి. ఉంటలు చేసుకొని పక్కన పెట్టుకున్నారంటే మీకు 1 అవర్లో బొప్పట్లు అనేది అయిపోతాయి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు మనము పిండి నానిందో లేదో చూసాము. చూడండి, ఈ విధంగా మెత్తగా పిండి నానిపోయింది. ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నారంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలాగా తీసుకొని ఇంకా ఒక పేపర్ తీసుకుందామండి. పేపర్ తీసుకొని తగినంత నూనె వేసుకొని మనము మైదా పిండిని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసుకున్నారంటే ఇంకా మధ్యలో పూర్ణం అనేది మనం పెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతగా పెద్దగా తీసుకొని మనం రౌండ్గా పెట్టుకొని పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. చాలా బాగా వస్తాయండి బొప్పెట్లు. ఇది మనము ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అదే పేపర్ మీద ఇలా తిప్పించి బాగా రౌండ్గా ఇలా నొక్కాలండి, అంటే ప్రెస్ చేయాలి. మామూలు మనం అప్పలాలు ఎట్ట చేసుకుంటాము అతిరాశలు అవన్నీ ఆ విధంగా. చూడండి, నేను నూనె కూడా పెట్టలేదు పైన. పిండి బాగా నానింది కాబట్టి అదే మనకి స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా పల్సగా చేసుకున్నానంటే బయట అమ్ముతారు కదండి బొప్పట్లు అనేది, 1 రూపాయలు అనేసి. ఆ విధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బాగా పొంగుతాయండి. నేను చెప్పినట్టుగా చేయండి, ఖచ్చితంగా బయట కొనుక్కునేలాగానే ఉంటాయి.
అవి శనగపప్పుతో చేస్తారు. ఇవి నేను మొరంగడ్డలతో చేస్తున్నాను. అదే కొంచెం డిఫరెంట్ అండి. ఈ విధంగా నిదానంగా తీసుకున్నారంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో, పలుసగా వచ్చిందో. ఇంకా మనం పెనం పెట్టుకొని తగినంత నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కానీ ఇలా వేసుకొని మనం నిదానంగా వేసుకోవాలి పెనం పైన. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇంకా చిటికెడంతా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. చూడండి వెనకాల కాలిందో లేదో నేను చూస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్లో బాగా కాలితే మీకు బాగా పొంగుతుందండి. చూడండి నేను పొంగేది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా తిప్పినాక బాగా పొంగుతుంది చూడండి. ఈ విధంగా పొంగిందంటే మీకు లోపల పిండి కూడా బాగా కాలుతుంది, పైన పిండి కూడా బాగా పొరలాగా వస్తుంది. బయట పిండి అసలు బయటికి రాదు. నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగుంటాయి బొప్పట్లు. మొరంగడ్ల బొప్పట్లు రెడీ అండి. ఎంత రుచికరమైన బొప్పట్లు అండి ఇవి. శ్రీరామనవమికి ఖచ్చితంగా చేసుకోండి, స్మూత్గా వస్తుంది. శ్రీరామనవమికి నైవేద్యంగా పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.